ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనకి వీకెండ్స్ సండే అంటే చాలు నాన్ వెజ్ గుర్తొస్తది. నాన్ వెజ్ అంటే అందరికి ఇష్టమే కదా! ఇక్కడ మేమైతే చికెన్ ఎలా ఓల్డెన్ డేస్‌లో చికెన్ ఎలా తయారు చేస్తారనేది మీకైతే ప్రాసెస్ చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. చికెన్ తీసుకొచ్చి బాగా క్లీన్ చేసి ఒక పీసెస్‌గా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఆ బౌల్‌లో వేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు, ఆనియన్ అన్నీ వేసి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా! అన్నీ ముందే యాడ్ చేసేసాము మేము. సో ఇక్కడ మీకు ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఫైనల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మ్యాగ్నేట్ చేయాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు మీ క్వాంటిటీ ఎంత అయితే అవసరమో మాకైతే ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా, అందుకని మేము 2 స్పూన్స్ వేసాము. సో మీ క్వాంటిటీకి మీకు ఎంత అయితే అవసరమో అంతే వేసుకొని కలుపుకోండి బాగాను. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఏదైనా సరే మనం ఏదైనా ఐటమ్ చేస్తున్నామంటే వాటిని మ్యాగ్నేట్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే అవి కొంచెం మసాలాస్ అన్నీ కొంచెం పడతాయి వాటికి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మంచిగా పడతాయి, నార్మల్గా బయట పెట్టినా పడతాయి. సో ఇదంతా కలిపాక మనం తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేయాలి. ఆయిల్ కూడా మేము ముందే యాడ్ చేసాం, సో మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అవసరమైతే మీరు కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి, లేదంటే ఫస్ట్ వేసుకున్న ఆయిల్తోనే కుక్ చేయండి. ఇలా కుక్ చేసామనుకో ఒక 5 మినిట్స్ అలా 5 మినిట్స్ 10 మినిట్స్ అలా మూత పెట్టి కుక్ చేయగానే దానిలో ఉన్న వాటర్కి అది కుక్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎందుకు ఇట్లా తిప్పుతున్నామంటే పీసెస్ ఉడకాలి కదా, అంటే అన్నీ హీట్ అన్నిటికీ స్ప్రెడ్ అయ్యి ఉడకాలి కదా. చూడండి కొంచెం సేపు ఉడికినాక ఇలా వాటర్ వచ్చేసాయి దాని నుంచి దానికి. మళ్ళీ మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఉడకాలి కదా. ఆ వాటర్ సరిపోవు, ఆ చికెన్ వాటర్ అంతవరకే వస్తాయి, కొంచెమే ఉంటాయి కదా, అంతా సరిపోదు కదా. అందుకని చెప్పి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా ముక్క ఉడికింది అనుకున్నాక మనము కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా అంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్ వేస్తారు, మేము మాత్రం అల్లం, ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి 4 కలిపి దంచినైతే మసాలా వేసాము. ఓల్డెన్ డేస్లో ఇలాగే వేస్తారు, అల్లం కూడా వేయరు. అల్లం వేసే వాళ్ళు వేస్తారు, కొంతమంది వేయరు. సో ఇదనమాట, మనం ఎక్కువ మసాలాస్ కూడా యాడ్ చేయరు ఇక్కడ. ఫైనల్గా కొత్తిమీర చల్లి ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడం. మా వాళ్ళు రివ్యూ ఇస్తా చూడండి ఎలా ఉందని. 1 billion out of 10. Thanks for watching. Please do subscribe.